అధ్యక్ష అధ్యక్ష చెప్పదలుచుకుంది ఏంటంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి గ్రహబలం ఏమిటో నాకు తెలియదు కానీ అధ్యక్ష రైతులకు మద్దతు ధర కథ దేవుడెరుగు అధ్యక్ష. నేల మీద పండిస్తున్న పంటలకు ధరలు రావడంలా మద్దతు ధరలు రావడం కథ దేవుడెరుగు. ఆయన గ్రహబలం ఏమిటో నాకు తెలియదు కానీ చివరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపలకు కూడా ధరలు రాకుండా పోతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే అధ్యక్ష ఇటువంటి అక్వాకల్చర్లు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయి. మహారాష్ట్రలో కూడా ఉంటుంది అధ్యక్ష, గుజరాత్లోనూ ఉంటాయి అధ్యక్ష. గుజరాత్లోనే కూడా ఇటువంటి అక్వాకల్చర్లు ఉన్న పరిస్థితిలో వాళ్ళు 7.7%. మహారాష్ట్రలో అక్వాకల్చర్ అక్కడ ఉంటుంది, వాళ్ళు 8%. కానీ మనం మాత్రం ఇదే రకమైన పరిస్థితిలో ఉన్నా కూడా మనం మాత్రం 11% గ్రోత్ రేట్ చూపించే పరిస్థితిలోకి మనం పోతున్నాం అధ్యక్ష. ఇక వ్యవసాయానికి వస్తాం అధ్యక్ష. గత 3 ఏళ్ల కాలంగా మనం చూస్తున్నాం అధ్యక్ష. 3 ఏళ్లగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్ష. 2014లో 3 సంవత్సరాల నుంచి కరువే కరువు అధ్యక్ష. ఎంత దారుణమైన కరువు, ఎంత దారుణమైన వర్షపాతం అనంటే అధ్యక్ష యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ద స్టేట్ 866 mm రెయిన్ఫాల్ అయితే నార్మల్ గా 2014లో 559 mm రెయిన్ఫాల్, 2015లో 814 mm రెయిన్ఫాల్, 2016లో 600 mm రెయిన్ఫాల్ మాత్రమే నమోదైనట్టుగా మనందరికీ కూడా కనిపిస్తా ఉన్నాం. అంటే 3 సంవత్సరాలుగా వర్షాలు నార్మల్ కన్నా తక్కువగా వస్తా ఉన్న పరిస్థితి క్లియర్ కట్ గా ఈ 3 సంవత్సరాల్లో కూడా మన అందరికీ కూడా బాగా కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, ఇది రబీ పంటకు సంబంధించి నార్మల్ గా ప్రతి సంవత్సరం రబీ పంటలో 24.63 లక్షల హెక్టార్లలో మనం విత్తనం వేస్తాం. ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన డేటా అధ్యక్ష, ఏ సంవత్సరము నార్మల్ గా 23.63 లక్షల హెక్టార్లలో పంట పడల. ఈ సంవత్సరం అయితే మరీ దారుణంగా 19.56 లక్షల హెక్టార్లలో మాత్రమే పంట విత్తనం వేశారు. అంటే దాదాపుగా నార్మల్ కన్నా 5 లక్షల హెక్టార్లలో విత్తనం తక్కువ పడింది అధ్యక్ష. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. 2016 ఖరీఫ్ ఒక్కసారి చూసుకుంటే అధ్యక్ష, ఖరీఫ్లో మనం అంతా కూడా చూసాం. ఆగస్టు నెలలో పడాల్సినంత వర్షాలు పడకపోవడం వల్ల ఏకంగా 10 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం. ఇదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్స్ అన్నారు. 4 రోజుల్లో కరువును పారదోశామన్నారు. వర్షం మీద యుద్ధం అన్నారు. 10 రోజుల్లో రెయిన్ గన్స్ ను తీసుకొచ్చి 10 రోజుల్లో రెయిన్ గన్స్ ను నడిపించిన దానికి చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్స్ ను కొనడానికి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 రోజులు రెయిన్ గన్స్ ను ఆపరేట్ చేయడం కోసం 103 కోట్ల రూపాయలు వెచ్చించారు అధ్యక్ష. కేవలం 10 రోజులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నడిపించిన దానికి ఆ రెయిన్ గన్స్ సప్లై చేసిన కంపెనీలకు 103 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. చివరికి ఏం జరిగిందంటే అధ్యక్ష, ఆ రెయిన్ గన్స్ వల్ల 1 ఎకరా కూడా పంట బతకలేదు. పూర్తిగా పంటంతా కూడా ఎండిపోయింది. 63 మండలాలకు మొత్తంగా 63 మండలాలు పూర్తిగా అనంతపురం అంతా కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు, 1 మండలం కూడా వదిలిపెట్టుకోకుండా. అంటే దాని అర్థం రెయిన్ గన్స్ అన్నది పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితి అని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. రెయిన్ గన్స్ అన్నది ఎందుకు ఫెయిల్ అయిందనంటే దానికి కారణం 5 లక్షల ట్రాక్టర్లు అందుబాటులోకి లేకపోవడం. 5 లక్షల ట్రాక్టర్లు అందుబాటులోకి రావాలి అని అంటే చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల దగ్గర నుంచి
తెచ్చుకున్నా కూడా అన్ని ట్రాక్టర్లు ఉండవు అనుకుంటా అధ్యక్ష ఇవాళ ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే కరువు ఎంత తీక్షణంగా ఉన్నాయి, పంటలు ఎంత దారుణంగా ఎండిపోయాయి అన్న సంగతి చెప్పడానికి అధ్యక్ష మొత్తం 664 మండలాలు ఉన్నాయి అధ్యక్ష మనకు. ఇందులో 2014-15కు సంబంధించి 238 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. 2015-16కు సంబంధించి 359 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. 2016-17కు వచ్చేసరికి 301 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. ప్రతి సంవత్సరం కరువు మండలాలుగా డిక్లేర్ చేస్తా ఉన్న సంఖ్య ఇది. మరి మామూలుగా ఎక్కడైనా కూడా కరువు మండలాల కింద డిక్లేర్ చేస్తే ఏ రైతైనా కూడా ఆశించేది ఏంటి అధ్యక్ష? ఒక మండలం కరువు మండలం కింద డిక్లేర్ చేస్తే ఏ రైతైనా ఆశించేది ఏమిటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కూడా సహాయం చేసే పరిస్థితి వస్తుంది. కరువు మండలాల కింద డిక్లేర్ చేస్తే ఆ మండలాల్లో రైతులందరికీ కూడా రుణాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరి రుణాలు రీషెడ్యూల్ అవుతాయి అని చెప్పి ఎవరైనా ఆశిస్తారు. కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో అధ్యక్ష ఒక్క సంవత్సరం కూడా రుణాలు రీషెడ్యూల్ కాలేదు కరువు మండలాల్లో. అధ్యక్ష ఎవరైనా కరువు మండలాల కింద డిక్లేర్ చేస్తే ఆ కరువు మండలాల కింద డిక్లేర్ చేసినప్పుడు ఎవరైనా ఏం ఆశిస్తారు అధ్యక్ష? ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి, మాకు సహాయం అందుతుంది, పంటలు నష్టపోయాం కదా అని చెప్పి ఎవరైనా ఆశిస్తారు. ఇన్పుట్ సబ్సిడీ విషయానికి వస్తే అధ్యక్ష మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది అని అంటే 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2306 కోట్ల అధ్యక్ష. 2013-14కు సంబంధించి ఎలక్షన్లు అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి మీటింగులకు వెళ్ళినప్పుడు జల్ తుఫాన్ లైలా తుఫాన్లు వచ్చి పూర్తిగా నష్టపోయిన పరిస్థితిలో ఉన్న రైతాంగానికి పూర్తిగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వచ్చిన వెంటనే 2013-14కు సంబంధించి 2306 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇలా, పైగా 2306 కోట్ల రూపాయల్లో కేంద్రం ఇచ్చిన వాటాను వేరే దానికి డైవర్ట్ చేశారు. 2014-15కు సంబంధించి అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ కింద కలెక్టర్లో 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి రికమెండ్ చేస్తే దాన్ని కేబినెట్ మీటింగులు పెట్టి తగ్గించి 1067 కోట్లకు తగ్గించారు. ఆ 1067 కోట్ల రూపాయలకు తగ్గించింది మళ్ళీ కేబినెట్ మీటింగులు పెట్టి దాన్ని 692 కోట్ల రూపాయలకు తగ్గించారు. తగ్గించిన 692 కోట్ల రూపాయల్లో కూడా ఇవాళకి కూడా 2014-15కు సంబంధించిన 692 కోట్ల రూపాయలలో ఇవాళకి కూడా ఇంకా 20-30 కోట్లు ఇంకా ఇవాళకి బకాయిలు ఉన్నాయి, ఇంకా మీరు ఇవ్వాల్సింది ఉంది అధ్యక్ష. మరి 2015-16కు సంబంధించి భారీ వర్షాల వల్ల 270 కోట్ల రూపాయలు, కరువు వల్ల 600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే ఇవాళకి కూడా ఇంకా 270 కోట్ల రూపాయలకు సంబంధించి వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇంకా 270 కోట్ల రూపాయలకు సంబంధించి ఇవాళకి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇంకా బాకీలు ఉన్నారు, ఇంతవరకు ఇవ్వాల. 2016-17కు సంబంధించి 2016-17కు సంబంధించి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు 268 మండలాలు కరువు మండలాల కింద డిక్లేర్ చేసి 1760 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద రికమెండేషన్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ వర్షాలకు 2016-17కు సంబంధించి మరో 51 కోట్ల రూపాయలు, రెండు కలిపి 1811 రూపాయలు 1811 కోట్ల రూపాయల అధ్యక్ష. అక్కడ హ్యాచరీస్ మధ్యలో తునిలో ఫార్మాసిటికల్ యూనిట్ పెడతా ఉన్నారు. దాదాపుగా 65 లక్షల లీటర్లు రోజు సముద్రంలోకి నీళ్లు కలిపే కార్యక్రమం జరుగుతూ ఉంది హ్యాచరీస్ ఉన్న చోట. హ్యాచరీస్ బతకాలి అని అంటే సముద్రపు నీళ్లు గుండెకాయ, అటువంటి చోట హ్యాచరీస్కు సముద్రపు నీళ్లు లేని పరిస్థితి. అటువంటి పాలసీలు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతూ ఉన్నాయి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం చేసినా అధ్యక్ష రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాలకు వెళ్ళి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఈస్ట్ గోదావరి సంబంధించి ఆయన చెప్పిన విషయానికి వచ్చినప్పటికి ఇండస్ట్రీస్ కోసం ఎప్పుడో భూమంతా ఎక్వైరీ చేసాం, దాని ఇండస్ట్రీస్ కి ప్రారంభించడానికి రెడీగా ఉన్నాం.
దానికి వచ్చి అక్కడ వద్దని చెప్తున్నాడు. ఓ పక్కనేమో అభివృద్ధి కోసం చెప్తున్నాడు, ఓ పక్కన చేసినప్పుడు ఏమో చేయాలని చెప్తున్నాడు, లేకపోతే చేయొద్దని చెప్తున్నాడు ఆయన. అక్కడ ఇండస్ట్రీస్ కావాలి. ఎందుకంటే ఆక్వా రైతులందరూ కూడా అక్కడ మీ అందరూ కూడా ఆల్టర్నేట్ కూడా చూపెడతామని కూడా చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగిందండి. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ కావాలి. ఈస్ట్ గోదావరికి వచ్చి ఇండస్ట్రీస్ వద్దని చెప్తున్నాడు, వెస్ట్ గోదావరి వచ్చి ఇండస్ట్రీస్ వద్దని చెప్తున్నారు. ఇది గుర్తులో పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. అధ్యక్ష, పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు అధ్యక్ష. పరిశ్రమలు ఎక్కడ పెట్టియాలో అక్కడ పెట్టిస్తే బాగుంటుంది. తీసుకొని పోయి ఫార్మాసిటీలో పెట్టిస్తే అక్కడ ఫార్మాసిటీలో ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి, అక్కడ పెట్టిస్తే పర్వాలేదు. కానీ తీసుకొని వచ్చి పూర్తిగా తునిలో ఎక్కడైతే హ్యాచరీస్ ఉన్నాయో ఆ హ్యాచరీస్ క్లస్టర్లో తీసుకొని వచ్చి అది పెడితే ఆ హ్యాచరీస్ బతకాలంటే వాటికి గుండకాయ సముద్రపు నీళ్లు, ఆ సముద్రపు నీళ్లు ఉంటేనే అక్కడ హ్యాచరీస్ బతుకుతాయి. ఆ హ్యాచరీస్ లో ఉత్పత్తి అయ్యే సీడే రాష్ట్రానికే కాదు దేశానికి సప్లై చేసే పరిస్థితి. మొత్తానికి ఫిషరీస్ రంగం అంతా కూడా మూతపడే పరిస్థితి. అదొకటే కాదు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు పాలసీల వల్ల ఎక్కడ పడితే అక్కడ పొల్యూటెంట్ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి సముద్రంలో కలుపుతూ ఇవాళ చేపలు పట్టే వాళ్ళు మత్స్యకారులు ఇవాళ వేటకు పోవాలనంటే ఇంతకు ముందు ప్రయాణం చేస్తున్న దూరం కన్నా ఇంకా చాలా లోతుగా సముద్రంలోకి పోవాల్సి వస్తా ఉంది చేపలు పట్టడానికి. ఆ లోతుగా పోయే కొద్దీ ప్రతి మత్స్యకారుడు కూడా తిరిగి ఇంటికి వస్తాడా అన్న భయం ప్రతిరోజు పెరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. అధ్యక్ష ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, అటు ఆక్వా రంగం కానీ లేదా ఇటు వ్యవసాయ రంగం కానీ, ఇదే వ్యవసాయ రంగంలో అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి తీసుకోండి అధ్యక్ష. ఇదే వ్యవసాయ రంగంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి తాను అన్న మాటలు, మేనిఫెస్టోలో పెట్టిన మాటలు, స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఇంప్లిమెంట్ చేయిస్తాం, కేంద్ర ప్రభుత్వంతో పెట్టుబడికి 50% లాభం వేసి కనీస మద్దతు ధర పెంచిచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఊదరగొట్టారు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మంత్రులు ఉన్నారు, కేంద్రంలో భాగస్వామ్య ప్రభుత్వంగా ఉంది. కేంద్రంలో భాగస్వామ్య ప్రభుత్వంగా ఉన్న వీళ్ళు కనీస మద్దతు ధర విషయం ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వరి 1360 రూపాయలు ఉంటే అది కేవలం 2015-16కు వచ్చేసరికి 50 రూపాయలు పెంచి 1410 రూపాయలు. దాని తర్వాత అదే వరి 2016-17కు వచ్చేసరికి మరో 60 రూపాయలు పెరిగి 1470 రూపాయలు. అంటే వరి పెరిగింది ఎంత అని చూస్తే అధ్యక్ష <4% అధ్యక్ష. అంటే ఒక్కసారి పత్తి ఒకసారి గమనించండి అధ్యక్ష, కనీస మద్దతు ధర ఏ లెవెల్లో పెరిగింది అని అంటే 2014-15 ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి 3750 ఉంటే 2015-16లో 3800 అంటే 50 రూపాయలు. 2016-17కు సంబంధించి ఇది మీడియం స్టేపుల్ పత్తికి సంబంధించి, 2016-17కు సంబంధించి 3860 రూపాయలు అంటే మరో 60 రూపాయలు. అంటే పత్తి మీద పెంచింది కేవలం 1 నుంచి 1.5%. అధ్యక్ష నాకు ఒక్కటి చెప్పండి అధ్యక్ష, మనమంతా ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతాం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడతాం. ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఇవాళ 5% ఉంది, 5% పైచులికే ఉంది. అంటే రైతులకు మన కనీస మద్దతు ధర పెంచింది కనీసం ఇన్ఫ్లేషన్కు సరిపోయే విధంగా కూడా లేకపోతే రైతులకు రియల్ ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ సభ ద్వారా. అధ్యక్ష ఇన్ఫ్లేషన్ అంటే తెలియకపోతే ఇక నేను అంత బేసిక్స్ నుంచి మొదలు పెట్టాలంటే కష్టం, అందుకనే తెలుగులో చెప్పే ద్రవ్యోల్బణం అని. అధ్యక్ష కనీస మద్దతు ధర అన్నది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధ్యక్ష గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాలి, ఒత్తిడి తీసుకొని వచ్చి అయ్యేట్టుగా చేసుకోవాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరి 360 రూపాయల నుంచి 530 రూపాయలకు పెరిగింది, కేవలం 170 రూపాయలు. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 530 రూపాయల నుంచి ఆ 5 సంవత్సరాల కాలంలో 1050కు పెరిగింది అధ్యక్ష కనీస మద్దతు ధర. అంటే అధ్యక్ష ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి కేంద్రం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తాడు, కేంద్రం మీద తీసుకొచ్చి ఆ ఒత్తిడి ఆధారంగా కనీస మద్దతు ధరలు పెరుగుతాయి అధ్యక్ష అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. ఒకవైపున అధ్యక్ష ఇటువంటి దారుణమైన పరిస్థితులు వ్యవసాయంలో ఉంటే, మరోవైపు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీ వాగ్దానం. అధ్యక్ష
ఈ రుణమాఫీ వాగ్దానంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ రుణమాఫీ వాగ్దానం అధ్యక్ష రైతుల ఖాతాల్లోకి వచ్చిన దానితో పోలిస్తే రైతులు కోల్పోయింది చాలా ఎక్కువ అని అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి గమనించండి అధ్యక్ష, ఇది 197వ ఎస్ఎల్బిసి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తన పర్యవేక్షణలో జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒక్కసారి గమనిస్తే 2014-15కు సంబంధించి రైతులకు ఇచ్చిన టార్గెట్, రైతులకు ఇచ్చిన రుణాలు 2014-15 ఆయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరం అధ్యక్ష రైతులకు 56,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్యాంకులు టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది కేవలం 39,938 కోట్లు మాత్రమే అధ్యక్ష. పోనీ ఈ సంవత్సరం తీసుకుందాం అధ్యక్ష, ఈ సంవత్సరం 2016-17కు సంబంధించి రైతులకు బ్యాంకులు 83,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది కేవలం 55,914 కోట్లు మాత్రమే. అంటే పరిస్థితి ఏమిటి అంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు రుణాలు ఇవ్వడంలా, రైతులకు రుణాలు అందని పరిస్థితిలో ఒకవైపున ఉంటే మరోవైపున చూస్తే అధ్యక్ష రైతుల రుణభారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలు అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ September 30th 2016 అంటే 2.5 సంవత్సరానికి కాలానికి మీరు 197th ఎస్ఎల్బిసి మీటింగ్ ఏదైతే మీకు ఇచ్చినారో దాని ప్రకారం ఈ 2.5 సంవత్సర కాలంలో 87,612 కోట్ల రూపాయలు కాస్త 103,238 కోట్లకు పెరిగింది అధ్యక్ష. లక్షల అకౌంట్లు ఓవర్ డ్యూ అకౌంట్స్, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటే ఎంత దారుణంగా రైతులు బతుకుతా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష గమనిస్తే అధ్యక్ష అదే రిపోర్టే గమనిస్తే టోటల్ గా రైతులకు 30/9/2016 అంటే వరకు ఇది ఎస్ఎల్బిసి రిపోర్ట్ ఇచ్చింది. ఆ డేట్ వరకు చూస్తే రైతుల క్రాప్ లోన్స్ అన్ని 69,434 కోట్లు అయితే ఈ క్రాప్ లోన్స్ లో ఓవర్ డ్యూ అకౌంట్స్, ఓవర్ డ్యూ అమౌంట్, ఎన్పిఏ అమౌంట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అమౌంట్ కలిపితే దాదాపుగా 25,000 కోట్ల రూపాయల అధ్యక్ష. అంటే దాదాపుగా 35% పూర్తిగా కూడా ఓవర్ డ్యూ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పరిస్థితి. అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ ఒకసారి గమనిస్తే అధ్యక్ష 33,804 కోట్ల రూపాయలు అయితే టోటల్ అమౌంట్, ఇందులో ఓవర్ డ్యూ అమౌంట్, ఇందులో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అమౌంట్ చూస్తే ఆ రెండు కలిపితే దాదాపుగా 10,000 కోట్ల రూపాయల దగ్గర అధ్యక్ష. అంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ స్టేట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అధ్యక్ష ఒకవైపున, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు పరిస్థితులు మార్చాలంటే ఏ రకంగా ఇది చేసి Please be seated. Yes. Only no. Very small question to Jagannath Reddy గారిని. నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను. బాగానే వర్ణిస్తున్నారు, ఆయన భాషలో ఆయన వర్ణించుకుంటున్నాడు, ఆయన భాషలో ఆయన చెప్పుకుంటున్నారు. కానీ మరి ఇంత భారం రైతాంగానికి ఉంటే మీ నాన్నగారు రుణమాఫీ వద్దని లెటర్ ఎందుకు రాశారో చెప్పండి సమాధానం. అధ్యక్ష రైతుల పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంటే అధ్యక్ష, మరోవైపున అధ్యక్ష ప్రాజెక్టుల మీద పెట్టే డబ్బులు ఏ ప్రాజెక్టులు అయితే మంచి, ఏ ప్రాజెక్టుల మీద డబ్బులు పెడుతున్నామో అన్న ఆలోచన కూడా లేకుండా కేవలం కమిషన్ల కోసమే డబ్బులు ప్రాజెక్టుల కోసం పెట్టే పరిస్థితిలోకి వచ్చింది అధ్యక్ష. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకటే విషయం, ఇదే విషయం అడుగుతా ఉన్నా. ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? ఈ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు అని చెప్పి చూస్తే మంత్రి గారేమో 54 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశామని మంత్రి గారు అంటారు. ఎస్సీని అడిగితే అధ్యక్ష
48 టీఎంసీలు నీళ్లు లిఫ్ట్ చేశామని ఎస్సీ చెప్తాడు. పోనీ అధ్యక్ష, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కరెంటు బిల్లులు చూసాం మేము. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 135.46 కోట్ల రూపాయలకు సంబంధించిన లిఫ్ట్ చేసిన దానికి కరెంటు బిల్లులు అధ్యక్ష. ఆ కరెంటు బిల్లుల ఆధారంగా వీళ్లకు 110 రోజులు పనిచేసే అధ్యక్ష. ఈ కరెంటు బిల్లుల ఆధారంగా చూస్తే 42 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఈ 42 టీఎంసీల లిఫ్ట్ పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసి ఏం చేశారు అధ్యక్ష? తీసుకొని పోయి 55 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్లో సముద్రంలో కలుపుతారు. అంటే అంతర్వేది దగ్గర గోదావరిలో కలసాల్సిన నీళ్లను తీసుకొని వచ్చి అక్కడ కలపకుండా 135 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు పెట్టి దాన్ని ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలో కలుపుతున్నారు. అధ్యక్ష, ఇక్కడ ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఎంత చెప్పినా అంతే అధ్యక్ష, ఇది వాస్తవం. అది అధ్యక్ష పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 55.59 టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణకు వచ్చాయి అధ్యక్ష. మార్గ మధ్యంలో వెస్ట్ గోదావరి జిల్లాలో దెందులూరు కానీ, ఏలూరు కానీ, గన్నవరం కానీ, మైలవరం నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంతాల్లో 8 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర 48 టీఎంసీలు కలిపి 55.59 టీఎంసీలు ఇవాళ సుమారు 5-6 వేల కోట్ల పంటని కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, అదేవిధంగా ప్రకాశం, కారంచేడులో 50 నుంచి 60 బస్తాలు పండిన పంటను కూడా రైతులు ముఖ్యమంత్రి గారు చూపించారు అధ్యక్ష. ఏదైతే పులిచింతల దగ్గర వచ్చిన వాటరు 55 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తే ఆ టైంలో పట్టిసీమ పంపులు ఆఫ్ చేసి పులిచింతల నీళ్లు డ్యాంలో రిజర్వాయర్లో పెట్టుకొని మళ్ళీ పట్టిసీమ నీళ్ళ ద్వారా పంటలను కాపాడుకొని ఎప్పుడైతే గోదావరి డిసెంబర్లో ఆగిపోయిందో మళ్ళీ పులిచింతలు కానీ సాగర్ నీళ్ళతో మేము పంటలు బతికించుకుంటే కనీస జ్ఞానం కూడా లేకుండా, బాధ్యత కూడా లేకుండా ఇవాళ రైతులంతా కూడా పట్టిసీమ ఫలాలు రాయలసీమకు అందాయి అధ్యక్ష. ఇక్కడ ఈ నీళ్ళు ఇక్కడ రావటం వల్ల అధ్యక్ష, ఈ నీళ్ళు ఇక్కడ రావటం వల్ల 180 రోజులు శ్రీశైలం దగ్గర వాటర్ లెవెల్స్ పెట్టి పులివెందులకు నీళ్ళు ఇచ్చాం అధ్యక్ష. 4 దశాబ్దాలు అధ్యక్ష, సిగ్గుపడాలి అధ్యక్ష, 4 దశాబ్దాలు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ వీళ్ళ కుటుంబం అంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతో సహాయాలు పెట్టారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉంది. మీకు చేతకాని పని, మీరు చేయలేని పని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూపించారు. పులివెందులకు నీళ్లు ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ పట్టిసీమ నీళ్లు అధ్యక్ష పట్టిసీమ నీళ్లు దండగా అధ్యక్ష, పట్టిసీమ నీళ్లు దండగన్న వాళ్ళు మూర్ఖుడితో సమానం, మూర్ఖత్వంతో సమానం. ఇవాళ 4 జిల్లాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి ఈ మాట మాట్లాడమని జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, కొత్త అసెంబ్లీలో ఉన్న సాంప్రదాయం మారుతుందేమో అని ఆశించాను అధ్యక్ష. కర్మ ఏమిటంటే ఎక్కడున్నా అది అంతే అధ్యక్ష. చెప్పుకొచ్చేది ఏమిటంటే అధ్యక్ష, ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోయినది అప్పుడే, పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసినది అప్పుడే అధ్యక్ష. అదే 110 రోజుల్లోనే 42 టీఎంసీలు లిఫ్ట్ చేసినారు. అదే 110 రోజుల వ్యవధిలోనే 55 టీఎంసీలు నీళ్లు ప్రకాశం బ్యారేజ్లోకి, సముద్రంలోకి కలిశాయి. అంతా కూడా ఆ 110 రోజుల పీరియడ్లోనే అన్ని జరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, ఆ 135 కోట్ల రూపాయల కరెంటు బిల్లు మీద ఏదైతే పెట్టారో అదే డబ్బు తీసుకొని 120 కోట్ల రూపాయలు కన్నా తెలంగాణ ప్రభుత్వానికి R&R ప్యాకేజ్ కింద వాళ్ళు అడుగుతా ఉన్నట్టుగా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తా ఉన్నారు. ఆ లేఖల మీద వాళ్ళు రాస్తా ఉన్న లేఖలు రాస్తా ఉన్న ఆ 120 కోట్ల రూపాయలు కన్నా వాళ్ళు గన ఇచ్చుంటే, ఆ 120 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిందంటే వాళ్ళు ఆ ఊర్లను వెకేట్ చేయించిందరు. ఆ ఊర్లను వాళ్ళు వెకేట్ చేయించిందంటే
పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకునే పరిస్థితి వచ్చుండేదని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. కారణం వీళ్ళు 120 కోట్ల రూపాయలు ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వని కారణంగా పులిచింతల ప్రాజెక్టు రెడీ అయినప్పటికీ పులిచింతల్లో వీళ్ళు స్టోర్ చేయగలిగింది మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ వీళ్ళు చేయగలిగింది ఒకానొక టైంలో 28 టీఎంసీలు మాత్రమే వీళ్ళు స్టోర్ చేయగలిగారు. ఆ ప్రాజెక్టు కెపాసిటీ 45 టీఎంసీలు అధ్యక్ష. ఆ ప్రాజెక్టులో ఇప్పటికీ కూడా నీళ్లు స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉండే పరిస్థితి ఉండేది. ఆ ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు కాలువ నుంచి ఇవాళ కృష్ణా డెల్టాలో పంటలు రబీ పంటకు రెండో పంటకు కూడా కాపాడే పరిస్థితి ఉండేది. ఆయన కాన్స్టిట్యున్సీలోనే పంటలు కాపాడలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు అధ్యక్ష. గన్నవరంలో పంటలు కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎంత దారుణంగా ఈ వ్యవసాయ పరిస్థితి జరుగుతా ఉందంటే అధ్యక్ష, హంద్రీ నీవకు సంబంధించి అధ్యక్ష పోయి ధర్నాలు చేయాల్సి వచ్చింది. 80% పనులు అయిపోయాయి అధ్యక్ష. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కేవలం 20% పనులు అధ్యక్ష మిగిలిన్నాయి. ఆ మిగిలి ఉన్న 20% పనులు అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇది? మిగిలి ఉన్న 20% పనులు కంప్లీట్ చేయడానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేయండి, పిల్లకాలువ పనులు పూర్తి చేయండి అని చెప్పి పోయి ధర్నాలు చేయాల్సి వస్తా ఉంది. ఆ ధర్నాలు చేసి ఫలితం రాని కారణంగా ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా అధ్యక్ష? అనంతపురం జిల్లాలో వీళ్ళు నీళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నారు. 63 మండలాలు మొత్తం అనంతపురం జిల్లా మొత్తం కరువు మండలాలుగా డిక్లేర్ చేసినారు. నిజంగా నీళ్ళు ఇచ్చి పంటలను కాపాడినంటే 63 మండలాలు ఎందుకు కరువు మండలాలుగా డిక్లేర్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. పిల్ల కాలువలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ చేయక హంద్రీ నీవ పనులు పూర్తి కాక రైతులు అలమటిస్తా ఉన్నా ఇలా పట్టించుకోరు. జిఎన్ఎస్ఎస్ కూడా అంతే అధ్యక్ష. గాలేరు నగరికి సంబంధించి వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. గండికోట కెపాసిటీ 26 టీఎంసీ, గండికోట కెపాసిటీలు 26 టీఎంసీలకు 6 టీఎంసీల నీళ్లు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా తీసుకొని రాలా, ఆల్టర్నేటివ్ రూట్ లో తీసుకొచ్చి చాలా గొప్పగా చెప్పుకుంటారు. 2012లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే అప్పటి కడప కలెక్టర్ శశిధర్ అని ఒక ఆయన ఉన్నాడు. అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో శశిధర్ అక్కడికి వెళ్లి అక్కడ అదే గండికోట ప్రాజెక్టులో 3 టీఎంసీలు నీళ్లు నిలిపి ఫోటో కూడా దిగాడు. అదే పని ఇల్లు చేసినారు. ఇప్పటికీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇంకా పూర్తి కాలేదు. ఆ 20% పనులు పూర్తి చేస్తే గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తవుతుంది. ఫేజ్ 1 పూర్తయిపోయి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది అన్న సంగతి తెలిసినా అక్కడ ధ్యాస పెట్టరు అధ్యక్ష. ఇవాళ ఇక పరిశ్రమ రంగానికి వస్తాయి. జీడిపి గ్రోత్ రేట్లలో కూడా వినేదానికి కూడా మీకు తెలియకపోతే ఇంక మీరు ఏ రకంగా చేస్తారు అధ్యక్ష పరిపాలన? అధ్యక్ష దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. నాకు ఇచ్చిన టైం కూడా ఇంకా చాలా ఉంది అధ్యక్ష. వీఆర్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే రకంగానే మాట్లాడనీకోకుండా చేస్తాం అధ్యక్ష. మేము చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాం. మాట్లాడండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేస్తాం అధ్యక్ష. ఇక పరిశ్రమల రంగానికి వస్తాం అధ్యక్ష. ఇక పరిశ్రమల రంగానికి వస్తే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలలోనే 15 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు సైన్ చేశాం. ఏంది అధ్యక్ష ఇది? ప్రజలకు ఉపయోగపడే మాటలు అధ్యక్ష ఇవన్నీ. ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. వినేదానికి ఓపిక ఇక్కడ ప్రజల సమస్యలు వినేదానికి ఓపిక లేదు. 65 మినిట్స్ తీసుకున్నారు మీరు అధ్యక్ష. 2 సంవత్సరాలలో 4,67,000 కోట్లకు సంబంధించిన గవర్నర్ స్పీచ్ లో మీరే రాశారు. 4,67,000 కోట్లకు సంబంధించిన విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ లో సంతకాలు చేసే ఎంఓయూలు. అందులో దాదాపుగా 1,93,000 కోట్లకు సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ స్పీచ్ లో ప్రసంగించారు. 2 సంవత్సరాలలో 15 లక్షల కోట్లకు సంబంధించిన పెట్టుబడులు సంతకాలు ఎంఓయూలు చేశామని అడిగారు అధ్యక్ష. నేను ఇక్కడ ఒక్కటి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది మీ సోషియో ఎకనామిక్ సర్వే అధ్యక్ష. సోషియో ఎకనామిక్ సర్వే 2014-15కు సంబంధించి 2015-16కు సంబంధించి
సోషో ఎకనామిక్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం బుక్కులు ఇస్తే దాంట్లో నుంచి తీసుకున్న కాపీలు అధ్యక్ష. ఇదే సోషో ఎకనామిక్ సర్వేకి సంబంధించి 2014-15కి సంబంధించి మేజర్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఎంత వచ్చాయి పెట్టుబడి అంటే 1875 కోట్లు. స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఎంత వచ్చాయనంటే 2263 కోట్లు. టోటల్గా పెట్టుబడి 2014-15 మేజర్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ లో పెట్టుబడి ఎంత వచ్చిందనంటే 4,138 కోట్ల అధ్యక్ష. ఇదే 2015-16కు చూస్తే అధ్యక్ష మేజర్ ఇండస్ట్రీస్ 3,969 కోట్లు, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ 1,592 కోట్ల అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా చూస్తే కేవలం 5,561 కోట్ల రూపాయలు మాత్రమే 2015-16లో పెట్టుబడులు వచ్చినట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష రెండవ పారామీటర్ ఎక్కడైనా కూడా రాష్ట్రంలో పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి అని చెప్పి చూసేదానికి రెండో పారామీటర్ ఎక్కడైనా కూడా ఎవరికైనా డౌట్ ఉంటే తెలుసుకునేదానికి చూసేదానికి రెండో పారామీటర్ ఒకటి ఉంది. ఆ రెండో పారామీటర్ ఏంటంటే అధ్యక్ష, ఆ రెండో పారామీటర్ సెక్రటేరియట్ ఫర్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కమింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సెక్రటేరియట్ ఫర్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్ లో ఎవరైనా పరిశ్రమ పెట్టడానికి సీరియస్ గా ఎవరైనా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ సీరియస్ గా ఉన్న వ్యక్తి ఇండస్ట్రియల్ ఆంటర్ప్రీనియర్ మెమరాండం అన్న అప్లికేషన్ తీసుకొని ఈ సెక్రటేరియట్ ఫర్ ఇండస్ట్రియల్ అప్రూవల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి ఫైల్ చేయాలి. ఎందుకు ఫైల్ చేయాలి అని అంటే అక్కడ అప్లికేషన్ ఫైల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొని రాకపోతే ఆ అప్లికేషన్ ఐఈఎంస్ కన్నా ఫైల్ చేయకపోతే బ్యాంకు లోన్లకు అప్లై చేయలేరు. బ్యాంకు లోన్లకు ఎవరు కూడా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఐఈఎం అనేది అక్కడ ఫైల్ చేయాలి. అది కాక ఆ ఐఈఎం అనేది ఫైల్ చేసి ఆ కాపీ అనేది తీసుకొని రాకపోతే పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు పర్మిషన్ క్లియరెన్స్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మొట్టమొదటగా ఐఈఎం అనేది ఎవడైనా ఫైల్ చేయాలి. ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష 2000 ఐఈఎంలు ఫైల్ చేసిన ప్రతి ఐఈఎం కూడా మళ్ళా ఇంప్లిమెంట్ అవుతుంది అని నేను చెప్పడంలా. ఎందుకంటే ఐఈఎంలు ఫైల్ చేసిన దాంట్లో కూడా ఇంప్లిమెంటేషన్ స్థాయికి వచ్చేసరికి కేవలం 10% 20% స్టేజ్లోనే ఉంటాయి. కాకపోతే అంతో ఇంతో కొద్దో గొప్ప సీరియస్ గా ఉన్నారు అని చెప్పి కనీసం అనిపించే ప్రక్రియ ఐఈఎం అనేది. ఈ ఐఈఎం ఒకసారి గమనిస్తే అధ్యక్ష 2014లో 21,510 కోట్లకు సంబంధించిన ఐఈఎంస్ ఫైల్ చేస్తే 2014లో ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్ ఎంత అని చూస్తే 2,804 కోట్లు మాత్రమే. 2015లో 21,197 కోట్లకు సంబంధించిన ఐఈఎంస్ ఫైల్ చేస్తే ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్ కేవలం 4,542 కోట్లు మాత్రమే. అదే రకంగా 2016 అధ్యక్ష వీళ్ళు చెప్తా ఉన్న విశాఖపట్నం సమిట్ మీటింగ్స్ అన్ని జరిగిన తర్వాత డిసెంబర్ 31 తారీఖు 2016 దాకా ఐఈఎంస్ ఫైల్డ్ అంటే 34,464 కోట్లు ఐఈఎంస్ ఫైల్డ్ అయితే ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్ కేవలం 11,395 కోట్లు మాత్రమే ఐఈఎంస్ ఇంప్లిమెంటెడ్. మరి ఈ మాదిరిగా జరుగుతూ ఉంటే ఏ రకంగా వీళ్ళు 1,98,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయి, ఉద్యోగాలు వచ్చాయి అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష నేను ఇవాళ చూపిస్తా ఉన్న ఈ పేపర్ అధ్యక్ష మినిస్ట్రీ ఫర్ లేబర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ మినిస్ట్రీ ఫర్ లేబర్ 2016 జూలై 20వ తారీఖున కొన్ని వివరణలు ఇచ్చి విడుదల చేసిన డాక్యుమెంట్ అధ్యక్ష. 20 న్యూస్ పేపర్లలో ఈ ఐటమ్ పబ్లిష్ అయింది. డేట్ జూలై 20, 2016 అధ్యక్ష. ఇది కార్మిక శాఖ మినిస్ట్రీ ఫర్ లేబర్ సెంట్రల్ మినిస్ట్రీ. 2015లో అధ్యక్ష దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్తో కలిపి వస్త్రాలు, లెదర్ ఉత్పత్తులు, మెటల్స్, ఆటోమొబైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ట్రాన్స్పోర్టు, ఐటీ, చేనేత ఈ అన్ని రంగాల్లో కలిపి కొత్తగా వచ్చిన ఉద్యోగాలు కేవలం 135,000 మాత్రమే. 8%, 99% ఐటీ రంగం అంతా కూడా హైదరాబాద్ లో నిలబడిపోవడం వల్ల హైదరాబాద్ అన్న నగరంలోనే ఐటీ రంగం అంతా ఉండిపోవడం వల్ల హైదరాబాద్ నగరంతో మనం పోటీ పడలేని పరిస్థితిలోకి ఐటీ రంగం అన్నది మనం హ్యాండిక్యాప్ గా ఉన్నాం అధ్యక్ష. చెన్నైకేమో మెడ్రాస్కేమో తమిళనాడుకు చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది. కానీ మనకు మాత్రం ఏమీ లేని పరిస్థితుల్లో ఐటీ రంగంలో మనం ఇబ్బందికర పడే పరిస్థితి అధ్యక్ష. మరి అటువంటి ఐటీ రంగంలో అధ్యక్ష
ఇవాళ పరిస్థితి ఏమిటి, ఈ గత 3 సంవత్సరాల కాలంలో పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఇదే ఐటీ రంగానికి సంబంధించి ఇదే ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంతగా గొప్పలు చెప్పుకుంటాడో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సత్య నాదెళ్ల గురించి తాను మాట్లాడతాడో, సత్య నాదెళ్లకు తానే స్ఫూర్తిని అంటాడు, సత్య నాదెళ్లకు తానే ట్యూషన్ చెప్పానంటాడు, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా తను కావడానికి తానే కారణం అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పుకుంటారో, అదే సత్య నాదెళ్ల అధ్యక్ష, అదే సత్య నాదెళ్ల గారు ఏదైతే మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారో, అదే మైక్రోసాఫ్ట్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చేస్తా ఉంది అని ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మేము రావడం లేదు ఇక్కడికి అని చెప్పి ప్రకటన చేశారు అధ్యక్ష. ఇది ఈనాడు పేపర్ అధ్యక్ష, అక్టోబర్ 21వ తారీఖున అభివృద్ధికి రాష్ట్రంలో 11వ మైక్రోసాఫ్ట్ తన 11వ అభివృద్ధి కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. తెలిపిన కొన్ని గంటల్లోనే అదే సత్య నాదెళ్ల గారు ఎవరైతే మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారో వెనక్కి పోయారు అధ్యక్ష. అదేంటో నాకు తెలియదు అధ్యక్ష. ట్రంప్ పేరు చెప్తే ఏ రకంగా భారతీయులు భయపడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే డొమెస్టిక్ గా ఉన్న మన సంస్థలే కాకుండా ఇంటర్నేషనల్ సంస్థలు కూడా భయపడుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు భయపడడానికి కూడా కారణం ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇది ఎన్సీఏఈఆర్ రిపోర్ట్ అధ్యక్ష. ఈ ఎన్సీఏఈఆర్ అధ్యక్ష నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అధ్యక్ష. వీళ్ళ రిపోర్ట్ ఒకసారి గమనిస్తే, వీళ్ళ రిపోర్ట్ లో ఆంధ్ర రాష్ట్రం కరప్షన్ లో నెంబర్ 1 స్టేట్ కింద రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1 స్టేట్ ఇన్ కరప్షన్ అధ్యక్ష. మౌలికమైన ప్రశ్న ఒకటి అధ్యక్ష, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇలా అంకెలను ఎందుకు మార్చి చూపిస్తా ఉన్నది ఇక్కడ మౌలికమైన ప్రశ్న అధ్యక్ష. ఇలా తప్పుడు లెక్కలు చూపటం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్టే కదా అని అడుగుతా ఉన్నా నేను అధ్యక్ష. ఇంత భారీగా జిఎస్డిపి రేటు పెరగడం చూపిస్తూ, ఇంత భారీగా పారిశ్రామిక పెట్టుబడులపై వచ్చినట్టుగా చూపిస్తూ, ఇంత భారీగా వ్యవసాయం వృద్ధి రేటు సాధిస్తా ఉన్నట్టు చూపిస్తూ, తాము రాష్ట్రానికి సాధిస్తున్నట్టుగా రాష్ట్రానికి తాము ఎలా ఈ మాదిరిగా చూపిస్తా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా కానీ ఏమనుకుంటుంది అధ్యక్ష, ఓహో రాష్ట్రం ఇంత బాగా ఉన్నప్పుడు ఏ సహాయం చేయకపోయినా కూడా రాష్ట్రం తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతుందని చెప్పి అనుకునేదానికి కావాల్సిన సరంజామా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు వేసి ఇస్తున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎప్పుడైతే జిఎస్డిపిలో లేని వృద్ధి ఉంది అని చెప్పి ఎప్పుడైతే చూపించే ప్రయత్నం చేశారో అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఏమర్థం చేసుకుంటుంది అధ్యక్ష, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం జీడిపి పెరిగింది అని అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతకన్నా ఎక్కువ పెరుగుతుంది. ఇది ఎకనామిక్ ఫినామినా. కాబట్టి న్యాచురల్ గా జీడిపి ఈ మాదిరిగా గొప్పగా పెంచినట్టుగా చేసి చూపిస్తే పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూ గ్రోత్ అంతకన్నా ఎక్కువ రెవెన్యూ గ్రోత్ ఉంటుంది కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకునేదానికి అవకాశం ఇచ్చినట్టు కాదా నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే 2 సంవత్సరాలలో 15 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు మేము సైన్ చేసినాము అని చెప్పి 5 మినిట్స్ అధ్యక్ష, మేము ఫైల్ చేసినాము అని చెప్పి మీరు చెప్పే పరిస్థితిలోకి ఎప్పుడైతే మీరు పోతారో అప్పుడు మనం సంకేతం ఏమని ఇస్తున్నాం అధ్యక్ష, ఓహో 15 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేస్తా ఉన్నప్పుడు ఇక వీళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకునేదానికి అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవునా కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ నేను ఒక్కటి చెప్తా ఉన్నాను అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఇది గమనించండి అధ్యక్ష. ఇది 2004 నుంచి అధ్యక్ష, 2004 నుంచి 2016-17 వరకు నేను డేటా తీసుకొచ్చినాను అధ్యక్ష. అంటే దాదాపుగా 17 సంవత్సరాలు అధ్యక్ష, దాదాపుగా 13 సంవత్సరాలు అధ్యక్ష. ఏ సంవత్సరం చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రం గమనించుకోండి అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడికి చూసినా ప్రపంచంలో ఎక్కడికి చూసినా కూడా అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ రేట్ కనుక పెరిగితే
జిఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా రెవెన్యూ గ్రోత్ అంతకన్నా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకనంటే ఎప్పుడైతే వ్యవసాయము, ఎప్పుడైతే పారిశ్రామిక రంగము, ఎప్పుడైతే సేవా రంగాలు ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు న్యాచురల్గా ఇదంతా ఫ్లో ఆఫ్ మనీ, ఎకనామిక్ బాయన్సీ పెరుగుతుంది, ఫ్లో ఆఫ్ మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. దానివల్ల ఆటోమేటిక్గా ట్యాక్సులు కూడా పెరిగే పరిస్థితి వస్తుంది. ఆటోమేటిక్గా ట్యాక్సులు ఎక్కువ వచ్చే పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి జిఎస్డిపి రేట్ కన్నా గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. 2004-05 నుంచి నేను చూపిస్తున్నాను అధ్యక్ష డేటా. జిఎస్డిపి 2004-05 నుంచి రెవెన్యూ గ్రోత్ రేట్తో ఒకసారి కంపేర్ చేస్తే రెవెన్యూ గ్రోత్ రేటు జిఎస్డిపి 2004-05 8.51 అంటే రెవెన్యూ గ్రోత్ రేట్ 18%. 2005-06లో 9.57 ఉంటే రెవెన్యూ గ్రోత్ రేట్ 18%. 2006-07లో జిఎస్డిపి గ్రోత్ రేట్ 11% ఉంటే రెవెన్యూ గ్రోత్ రేట్ 25%. ఇలా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా తీసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చే దాకా కూడా అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా రెవెన్యూ గ్రోత్ రేట్ పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఇది రివర్స్ అయింది అధ్యక్ష. ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే జిఎస్డిపి గ్రోత్ రేట్ 2015-16కు సంబంధించి 11%, 10.99% చూపిస్తే రెవెన్యూ గ్రోత్ రేట్ కేవలం 3.39% మాత్రమే స్టేట్ ఓన్ రెవెన్యూస్ పెరిగాయి. 2014-15 స్టేట్ ఓన్ రెవెన్యూస్ మీ లెక్కల ప్రకారం 42,618 కోట్లు అయితే 2015-16లో స్టేట్ ఓన్ రెవెన్యూస్ 44,065 కోట్ల అధ్యక్ష. అంటే కేవలం పెరుగుదల 3.39% మాత్రమే రెవెన్యూ గ్రోత్ అధ్యక్ష. అదే మాదిరిగా 2016-17కు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష జిఎస్డిపి గ్రోత్ రేట్ 12.23% జిఎస్డిపి గ్రోత్ రేట్ ఉంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ 12.25% ఉంటే 2016-17లో ప్రతిపక్ష నాయకులు అధ్యక్ష అన్ని కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అభివృద్ధి జరిగితే అభివృద్ధి జరగలేదని చూపిస్తారు అధ్యక్ష. అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి పాలన ప్రభుత్వం ఇస్తూ ఉంటే జరగలేదని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రిపోర్ట్స్ ఎక్కడ దొరికాయి కానీ ఒకవేళ ఆయన రిపోర్ట్స్ ఏమన్నా మాకు పంపిస్తే మేము కూడా ఎగ్జామిన్ చేస్తాం అధ్యక్ష. అంచేత గ్రోత్ రేట్లు అదేవిధంగా ట్యాక్స్ జిఎస్టిపి రేషియో ప్రాపర్గా ఉంది మన రాష్ట్రంలో చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అధ్యక్ష. రేపు నేను అన్ని డీటెయిల్డ్గా చెప్తాను. అంచేత ప్రజలను దయచేసి తప్పుదోవ పట్టించకండి. మీకున్న అవగాహన చాలా తక్కువ వీటి మీద. అంచేత మీకు అవగాహన లేదు. అదేవిధంగా మీ ట్యూటర్ కూడా ఎలా చెప్పాడో తెలియదు కానీ ఎక్కడెక్కడ రిపోర్ట్లో తీసుకొచ్చి మీ ట్యూటర్ మీకు చెప్తే ఇక్కడ మాకు చదివినిపించడం కూడా కరెక్ట్ కాదు. అంచేత ఈ సభను తప్పుదోవ పట్టించొద్దు దయచేసి. అదేవిధంగా ప్రజలను కూడా తప్పుదోవ పట్టించొద్దు. మీరు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చదువుతున్నటువంటి అంది కూడా 100% రాంగ్ అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అధ్యక్ష ఒకసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2016-17 12.23% దాదాపుగా అరగంట స్పీచ్ పక్కన పెట్టిన అధ్యక్ష 5 నిమిషాల్లో కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాను. దయచేసి అకామిడేట్ చేయండి అధ్యక్ష. ఎందుకంటే కంప్లీట్ కావాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది అధ్యక్ష. అరగంట స్పీచ్ పక్కన పెట్టిన అక్కడికి కూడా అధ్యక్ష 2016-17కు సంబంధించి సీఎం గారి కోల్ డాష్ బోర్డ్ నుంచి తీసుకున్న డేటా ప్రకారం 11 నెలల కాలానికి స్టేట్ ఓన్ రెవెన్యూస్ 43,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఏమధ్యక్ష అంటే రెవెన్యూ గ్రోత్ రేట్ కేవలం 6.5% రెవెన్యూ గ్రోత్ రేట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి 2-3 నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి on 13th March